బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. తనను సిబిఐ అరెస్టు చేయడానికి సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన 2 పిటిషన్లను తోసిపుచ్చింది. కస్టడీ తీర్పును రిజర్వ్ చేసింది. కాగా విచారణకు ముందు కోర్టు హాల్లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు అక్రమమని, అన్యాయమని అన్నారు. నన్ను అరెస్టు చేయబోయే విషయం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చెప్పారని అసహనం వ్యక్తం చేశారు కవిత. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. మాకెలాంటి సమాచారం ఇవ్వకుండానే సిబిఐ అరెస్టు చేసిందన్నారు. తన హక్కులను కాపాడాలని, అరెస్టు అక్రమమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా సిబిఐ రిక్వెస్ట్ మేరకు కవితకు కస్టడీ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. తను సిబిఐ అరెస్టు చేయడానికి సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన 2 పిటిషన్లను తోసిపుచ్చింది. కస్టడీ తీర్పును రిజర్వ్ చేసింది. కాగా విచారణకు ముందు కోర్టు హాల్లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు అక్రమమని, అన్యాయమని అన్నారు. నన్ను అరెస్టు చేయబోయే విషయం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చెప్పారని అసహనం వ్యక్తం చేశారు కవిత. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. మాకెలాంటి సమాచారం ఇవ్వకుండానే సిబిఐ అరెస్టు చేసిందన్నారు. తన హక్కులను కాపాడాలని, అరెస్టు అక్రమమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా సిబిఐ రిక్వెస్ట్ మేరకు కవితకు కస్టడీ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.